హాయ్ అండి. అందరికీ నమస్తే. కార్తీక మాసం వెళ్ళిపోయి మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకించి గురువారాల రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకమైన పూజ చేసుకున్నామంటే గాని మన కుటుంబంపై అమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలకు కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంది. మార్గశిర గురువారాలు అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలు అని కూడా అంటారు. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 లక్ష్మీ వారాలు వచ్చాయి. అత్యంత పవిత్రమైన మొదటి లక్ష్మీ వారం డిసెంబర్ 5వ తేదీన వచ్చింది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తూ సిరి సంపదల వర్షం కురిపిస్తుంది. విశేషించి ఎవరైతే లక్ష్మీ వారాల్లో ఈ లక్ష్మీదేవి అమ్మవారికి పూజలైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లో దరిద్రమంతా పోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. డిసెంబర్ 5 గురువారం నాడు మొదటి లక్ష్మీవారం. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా ఒకసారి లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి చూశారంటే మీ జీవితంలో వచ్చే మార్పును మీకే తెలుస్తుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 5వ తేదీ మొదటి గురువారం కాబట్టి అమ్మవారిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో వచ్చే తొలి గురువారం నాడును అమ్మవారు పుట్టిన వారంగా భావిస్తారు. కాబట్టి డిసెంబర్ 5 గురువారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. లక్ష్మీదేవిని పూజించే ప్రతి ఒక్కరూ కూడా ఈ గురువారం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి తర్వాత పూజ గది అంతా కూడా శుభ్రపరచుకోవాలి. ఇంకా మీ ఇంట్లో లక్ష్మీదేవి పటము కానీ విగ్రహం కానీ ఉంటే అమ్మవారిని కూడా అభిషేకాలతో పూజ చేసుకొని విగ్రహాలకు అమ్మవారికి చందనం బొట్టు పెట్టి తర్వాత కుంకుమతో బొట్టు పెట్టి పూలతో అలంకరించండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు ఎరుపు రంగు పూలు. అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా గుమ్మాన్ని అంతా కూడా శుభ్రపరచుకొని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అలాగే మామిడి ఆకులతో అలంకరించండి. ఎవరి ఇంటి ముందు కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లలోకి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తారు. పూజ చేసే ఆడవారందరూ కూడా కాళ్ళు చేతులకి ఇంకా ముఖానికి కూడా పసుపు రాసుకొని మంచిగా కుంకుమతో బొట్టు పెట్టుకొని పూజ అనేది చేశారంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమట. కోరిన వరాలను కూడా అమ్మవారు సిద్ధిస్తుందట. ఇంకా అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే ఇష్టం కాబట్టి ఎర్ర గులాబీలతో అమ్మవారిని అలంకరించి తర్వాత పూజ అనేది చేసుకున్నామంటే ఇంట్లో సంపద క్రమంగా పెరుగుతుందట. అత్యంత శక్తివంతమైన దీపాలతో అంటే పిండి దీపం, అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. అలాంటి పిండి దీపంలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు 1000 రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారాలలో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్య పిండితో పిండి ప్రమిదలను తయారు చేసి దీపారాధన చేస్తే మంచిది. బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి అలాగే కొన్ని పాలు పోసుకొని చపాతీ పిండిలా ఒత్తుకొని పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి. అలా చేసుకున్న పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. మార్గశిర మాసంలో చేసే లక్ష్మీవార వ్రతంలో ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని సమర్పించాలి. కాబట్టి మొదటి లక్ష్మీవారం సందర్భంగా లక్ష్మీదేవికి పులగం నివేదించాలి. అంటే బియ్యం, పెసరపప్పు అలాగే నెయ్యి మూడింటిని కలిపి పులగం తయారు చేసి మొదటి గురువారం రోజున లక్ష్మీదేవి అమ్మవారుకు నైవేద్యంగా సమర్పించాలి. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకదార స్తోత్రాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. కొంతమందికి చదవటం రాదు అనుకున్న వాళ్ళు
ఓం శ్రీం మహాలక్ష్మి దేవియేన నమః అని మంత్రం 108 సార్లు చదువుకుంటే సరిపోతుంది. ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మొదటి లక్ష్మీవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మ ధన్యమైనట్టే. అప్పుల సమస్యలు, అలాగే ఇంట్లో అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉన్నా కూడా ఇలా పూజ చేసుకున్నారంటే అంతా మంచి జరుగుతుంది. ఇంకా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారికి తులసి మాలను వేసి సమర్పించుకొని పూజ చేశారంటే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ప్రతి గురువారం చాలా శుచిగా ఉండాలి. ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు. అలాగే జుట్టు దువ్వుకోకూడదట, చిక్కు తీసుకోకూడదట. ఇంకా ప్రతి గురువారం రోజున స్త్రీలు తల జుట్టుని ముడిపెట్టుకొని ఉండాలట, విరబోసుకొని ఉండకూడదట. ఇంకా మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదట. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట వరాలను కురిపిస్తుంది. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఒక గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య మూల పెట్టుకోండి. ఈ మార్గశిర మాసం నెల రోజులు కూడా ఆ ఉప్పును ఈశాన్యంలోనే ఉంచాలట. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇంటికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇంకా అమ్మవారికి యాలకలు సువాసన అంటే చాలా ఇష్టం కదండి. అందువలన యాలకలు డబ్బును ఆకర్షిస్తాయి. కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఈ మార్గశిర మాసంలో 5 యాలకులను తీసుకొని మీరు డబ్బు ఎక్కడైతే దాచుకుంటారో అలాంటి దగ్గర 5 యాలకులు కూడా పెట్టుకుంటే మంచిదట. మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా పూజ ఆచరిస్తారో అలాంటి వారి ఇంట లక్ష్మీ కటాక్షం నిండుగా ఉంటుందట. బీరువాను లక్ష్మీ కటాక్షంగా పోలుస్తారు కాబట్టి ప్రతి గురువారం రోజున మీ బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని సాంబ్రాణి కడ్డీలతో పొగ వేయాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో 7 తరాలు ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు కూడా ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుండో ఆ ఇంట్లో సకల సంపదలతో పాటు భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేను ఇంకొక 4 వీడియోలు చూసైతే ఈ వీడియో అయితే చేశానండి. మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ లక్ష్మీ వారాలు అంటే గురువారాల రోజున అమ్మవారిని అందరూ కూడా నిష్టగా పూజించుకొని ఇంట్లో అంతా మంచిగా ఉండేలా అమ్మవారిని కోరుకుందామండి. మీకు మీ కుటుంబానికి కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.